యేసు రాజా 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 నా యేసు రాజా యేసు రాజా గుర్తుపెట్టుకో, కలత చెందుకు, కంగారు పడకు. నీవు ఆయన మీద ఆనుకొనుట ఎంత ప్రయోజనం, ఎంత మేలు. ఆయన మాట వినుట ఎంత శ్రేష్టము. నీవు ఆయన మీద ఆనుకొని సమస్త కార్యాలు నా దేవుడే చక్కబెట్టగల సామర్థ్యం గలవాడని విశ్వసించి ఆయన్ని స్తుతిస్తూ ఆయన విశ్రాంతిని, పూర్ణ శాంతిని అనుభవిస్తూ నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉండటం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. నువ్వు ఒత్తిడికి గురైన ప్రతిసారి నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నువ్వు ఒత్తిడికి, ప్రెజర్కి గురైన ప్రతిసారి నీ దేవుడు చేతగాని వాడని నువ్వు నమ్ముతున్నావు. ఓ రకంగా నువ్వు ఒత్తిడిని ఫేస్ చేస్తున్నావంటే ఆయన అవమానపరుస్తున్నావు. అంటే ఆయన అసమర్థుడని ఒప్పుకుంటున్నావా? ఆయన చేతగాని వాడు అనుకుంటున్నావా? అనుకోనే కదా నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు. ఈరోజు అవమానానికి అప్పగించినట్టు రేపు ఘనతకు అప్పగించడా? ఆయన తలుచుకుంటే నీ కోసం అధికారాలను శాసించడా? రాజ్యాలను, రాజుల్ని శాసించడా? ప్రకృతిని శాసించడా? నీవు ఆయన మీద ఆనుకున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతించి ఆయన రెక్కల క్రిందికి నీవు పరిగెత్తి ఆయన మీద ఆధారపడినప్పుడు సమస్తాన్ని ఆయనే నెరవేర్చి నిన్ను నిలబెడతాడు ఆయన. గత 24 సంవత్సరాలు 24 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఎన్నో అనుభవాలు ప్రాక్టికల్గా నేను ఆయన అనుభవించి చెప్తున్న సాక్ష్యం ఇది. ఏ సమస్యలో, ఏ ఇబ్బందిలో అడుగుపెట్టకుండా నేను రాలేదు. చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. ఎదుర్కొన్నాను, ఇప్పటికీ ఎదుర్కొంటానే ఉన్నాను నా స్థాయిలో, నాకు తగ్గ వాటిల్లో. అయినా ఎన్నైనా నేను ఒక్కటే నేర్చుకున్నాను,